మన సంప్రదాయాల్లో అష్టమి తిథికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయితే ఈ రోజున శుభకార్యాలు ప్రారంభించకూడదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే అష్టమి రోజును తీవ్రమైన ఆధ్యాత్మిక శక్తుల సమయంగా భావిస్తారు. ముఖ్యంగా భైరవుని ప్రభావం ఈ తిథిపై ఉంటుందని పురాణ విశ్వాసం. శివుని ఉగ్ర శక్తి స్వరూపమైన భైరవుడు వినాశనంతో పాటు రక్షణ, సమతుల్యతకు ప్రతీకగా భావించబడతారు. కాశీ నగరానికి 8 దిక్కుల రక్షకుడిగా ఆయనను పూజిస్తారు. కాలాన్ని నియంత్రించే శక్తి కూడా భైరవుడిలో ఉందని విశ్వాసం. అందుకే నెలలో 8వ తిథి అయిన అష్టమి భైరవుని ఆరాధనకు అత్యంత శక్తివంతమైన రోజుగా భావిస్తారు. అలాగే అష్టలక్ష్ములు కూడా ఈ రోజున భైరవుని ఆరాధనలో లీనమవుతారని ఒక నమ్మకం ఉంది. అందుకే వివాహాలు, యజ్ఞాలు, కొత్త పనుల ప్రారంభం వంటి శుభకార్యాలను అష్టమి రోజున నివారిస్తారు. లక్ష్మీ అనుగ్రహం పూర్తిగా లభించని సమయంలో ప్రారంభించిన పనులు ఆశించిన శుభ ఫలితాలు ఇవ్వవని పెద్దల అభిప్రాయం. అయితే అష్టమి రోజున భైరవుణ్ణి భక్తితో పూజించడం ఎంతో శ్రేయస్కరంగా భావిస్తారు. ముఖ్యంగా రాహుకాలంలో దీపం వెలిగించి ప్రార్థిస్తే అడ్డంకులు తొలగి మనశ్శాంతి లభిస్తుందని విశ్వాసం. శుక్లపక్ష అష్టమి రోజున చేసే భైరవ పూజ అష్ట ఐశ్వర్యాలను కూడా ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతున్నారు.